रिमझिम रमजान, ओंगोल में सबसे सस्ता दुकान, आपका मनपसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल, हर फ्लोर में ऑफर्स पे ऑफर्स, सस्ते में खरीदो दिल खुश ईद। 6,999 రూపాయల కొనుగోలుపై 786 రూపాయల రంజాన్ స్పెషల్ RRR వైట్ కుర్తా పైజమా ఫ్రీ। 5 రేయాన్ కుర్తీస్ 999, స్టైలిష్ ఆలియా కట్ 3 పీస్ చుడిదార్ 999, ట్రెండీ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। రంజాన్ స్పెషల్ నైరా కట్ 999, 3 జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 999, పార్టీ వేర్ క్రాప్ టాప్స్, బ్రైడల్ యాప్ సారీస్, లాంగ్ ఫ్రాక్స్ పై అప్ టు 31% ఆఫ్। ఫ్రీ బ్రాండెడ్ లెగిన్స్ 499, మెన్స్ కాటన్ ప్యాంట్స్ 1+1 1299 రూపాయలకే, 1+1 యూత్ స్టైలిష్ యాంకిల్ జీన్స్ 1499, 3 క్యాజువల్ షర్ట్స్ 999, 1+1 రేర్ రాబిట్ ప్రింట్ షర్ట్స్ 1499, 3 బాయ్స్ జీన్స్ 999, 3 బాయ్స్ బీచ్ ప్రింట్ షర్ట్స్ 999, బాయ్స్ సూట్స్ షెర్వానీస్ మోడీ కోట్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। గర్ల్స్ షార్ట్ ఫ్రాక్స్ 999, 3 గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ 999, గర్ల్స్ గరారా షరారా కలెక్షన్స్ పై అప్ టు 31% డిస్కౌంట్। అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు। ఫోన్ 282805221525। ఒంగోలు 37వ డివిజన్లో మహిళలతో మమేకం స్త్రీ శక్తితో శచిదేవి కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని సతీమణి శచిదేవి, యువ నాయకుడు ప్రణీత్ రెడ్డి సతీమణి శ్రీకావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా డివిజన్లోని వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు। డివిజన్లోని సమస్యల గురించి శచిదేవి, శ్రీకావ్య అడిగి తెలుసుకున్నారు। సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అంటూ ప్రశ్నించారు। ప్రజల స్పందన చూస్తుంటే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందని, 37వ డివిజన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని శచిదేవి, శ్రీకావ్య హామీ ఇచ్చారు। అందరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు। మరోవైపు డిజిటల్ స్క్రీన్ పై ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ నిర్వహించిన ప్రదర్శన అలరించింది। కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 37వ డివిజన్ అధ్యక్షుడు గునుపాటి వెంకారెడ్డి, కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, నగర అధ్యక్షురాలు సువర్ణ, చక్రి, వీరారెడ్డి, అనిల్, సతీష్, ఆర్ వెంకట్రావు, వెంకటరెడ్డి, సతీష్, గుంజి సురేష్, పొడికలపూడి రాము, ప్రసన్న, కోటి, రమణారెడ్డి, ఎంపీటీసీ నర్సారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నారాయణ రెడ్డి, శివారెడ్డి, అబ్దుల్లా, హనుమంతరావు, కిషోర్, వెంకటేశ్వర్లు, రామాంజీ తదితరులు పాల్గొన్నారు। ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై, అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై, మడమ తిప్పని వీరుడు, రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు। రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా। చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై, పేదల గుండెల్లో ఆశలు నింపుటకై, జనగలమే తన బలమై, జనహితమే తన మతమై, ప్రభవించిన సంభవమై, ప్రజా సంకల్పమై, బాలినేని వాసన్న, ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై, నవరత్నం నజరానా అందరికీ చేరుటకై, రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు, మన అందరి ప్రియతముడు। రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్న
మనకు సారథిగా మనకేమో భారతిగా. రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై, కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై, విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి. ఈరోజు 37వ డివిజన్ సుజాత నగర్ 4వ లైన్ నుంచి ఎలక్షన్ ప్రచారం నిమిత్తం క్యాంపెయిన్ ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సతీమణి శశక్క, అలాగనే ప్రణీత్ రెడ్డి గారు భార్య గారైన కావ్యశ్రీ గారు, కావ్య గారు ఇక్కడ ఈ డివిజన్కి వస్తున్నారు. ఈ డివిజన్కి వచ్చే సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు వెంకారెడ్డి కానీ ఇట్లానే అందరూ మా డివిజన్లో ఉన్న కన్వీనర్సు, కార్యకర్తలు అందరూ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ నిమిత్తం 4వ లైన్లో అందరూ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు రావడంతో ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ 4వ లైన్ స్టార్ట్ చేసి ప్రతి ఇంటింటికి అడిగి వెళ్ళి జగనన్న చేసిన సంక్షేమాలు ఒక్కొక్క ఇంటికి ఏమేమి జరిగినాయి, ఈ ప్రభుత్వానికి మనం ఎందుకు బలపరచాలి, ఈ ప్రభుత్వం వస్తేనే బీసీ బడుగు బలహీన వర్గాలు పేదల్లో ఎంతోమందికి మంచి జరిగిద్దని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము అడుగుతుంటే ఎంతో స్పందన వాళ్ళందరిలో. ఈ ఏరియాలో కూడా ఎంతోమందికి పట్టాలు వచ్చినాయి. మొన్న 25,000 పట్టాలలో దగ్గరగా 650 పట్టాలు పేదలకి మా సుజాత 37వ డివిజన్ నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఇతను అంతకుముందు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు అనేది ఒక ఎంఆర్ఓ ఆఫీసులో పట్టా అలాగుండేది. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ చేతికి ఇచ్చే విధంగా 6 లక్షల రూపాయల వర్త్ అలాగనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం. ఆ దాన్ని తీసుకొచ్చే దాంట్లో మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న గారు ఎంతో కృషి చేసి పేదలకు అందరికీ ఒంగోలు నియోజకవర్గంలో 25,000 మందికి పట్టాలు తెప్పించిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిదే. దానికి ప్రజల్లో ఎంతో స్పందన. మేము తిరుగుతుంటే అయ్యా మళ్ళీ జగనే రావాలని ప్రతి ఒక్కరు నినాదాలు చేస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత కడుపులో మంటతోటి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలని, ప్రజల దగ్గరకు తీసుకొస్తున్న పరిపాలనని విచ్ఛిన్నం చేయాలని ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ వాలంటీర్ల మీద కోర్టులో వేసి కోర్టులో ఆపటము, అలాగనే వృద్ధుల్ని పెన్షన్లు ఇవ్వకుండా ఎన్నో కష్టాలు పెట్టడము, ఇవన్నీ చూసి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అనేది తెలుగుదేశం మీద వచ్చింది. ఆ వ్యతిరేకతని మేము ప్రభుత్వం చేసే మంచి పనులు వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళంతా బ్రహ్మాండమైన స్పందనతో జై జగన్ జై జగన్ జై వాసన అనే ఒక నినాదంతో మమ్మల్ని అందరూ స్వాగతిస్తడం మాకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా చూసే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. జగనన్నతోటే రాజన్న రాజ్యము సాధ్యమైంది. ప్రతి ఒక్క పేద వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందుతాయి. 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రజలకి బటన్ నొక్కి ప్రజల యొక్క ఖాతాల్లోకి వేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎలక్షన్స్లో ఏయో మాటలు చెప్పి వాళ్ళ యొక్క బురిడి మాటలకి మీరెవరూ పడిపోవద్దని, మంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరందరూ బలపరచాలని ఈ సందర్భం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్ జై జగన్. ఈరోజు ఈ 37 డివిజన్లో ఈ శశమ్మ గారు, బాలినేని వాసన్న భార్య గారు శశమ్మ గారు, బాలినేని వాసన్న కోడలు గారు కావ్య గారు ఈ వార్డులో మనకి వాళ్ళు ప్రచారానికి వస్తున్నారు. దీని నిమిత్తం ఈరోజు మా 37 డివిజన్లో ఈ స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ స్పందన చూస్తే వాసన్న 30,000తో గెలిచే స్పందన కనిపిస్తుంది మాకు మా వార్డులో. నిన్న గాంధీనగర్లో పెట్టాము ఒక మీటింగ్ సేమ్ ప్రచారము, చాలా ఆనందంగా ఉంది. గాంధీనగర్లో పెట్టిన ప్రచారం కూడా ఇవాళ సుజాత నగర్లో ఈ జనాలు చూస్తే మంచి స్పందన ఉంది. ఈ వార్డులో 650 పట్టాలు ఇచ్చాము, ఇంకా 200 పెండింగ్ ఉన్నాయి.
ఈ టైంలో ఎలక్షన్ టైంలో వాసన్న 230 కోట్లు ఒంగోలు ఓన్లీ పట్టాల కోసం డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ పొలాలు కొని ప్రజలకి 25,000 పట్టాలు ఇప్పిస్తున్నాడు. ఇదే వాసన్న ఘనత అంటే, వాసన్న మాట అంటే అంత నిజాయితీగా ఉంటుంది. అదే మాట వాసన్న ఈ పట్టాలు ఇస్తే నేను పోటీ చేస్తానని ఏ మాట చెప్పాడో దాన్ని కట్టుబడి ఉండి లాస్ట్ వరకు పోరాడి 230 కోట్లు కొట్టించాడంటే, ఈ అమౌంట్ తెప్పించి ఇక్కడ ప్రజలకు 25,000 పట్టాలు ఇచ్చారంటే ఎంతో ప్రజలందరూ ఎంతో ఆనందపడుతున్నారు. ఎంతో గర్వంగా మేము వాసన్న కావాలి, జగనన్న కావాలి, జగనన్న ప్రభుత్వం కావాలి, వాసన్న ఇక్కడ గెలవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు మేము ప్రచారం వెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాకు పట్టాలు ఇచ్చాడయా సేవిత అన్ని ప్రతి పథకాలు ప్రతి ఇంటికి 1,00,000, 2 లక్షల పథకాలు బటన్లోకి జగనన్న పంపించారు. దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 37 డివిజన్లో ప్రచారం జరుగుతుంది. ఈరోజు 37 డివిజన్లో జగనన్న నిన్ననే వచ్చిపోయాడు కొనకనమెట్ల మండలంకి. అక్కడ వచ్చి స్పందన చూసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక ఈరోజు డిసైడ్ అయిపోయారు, ముఖ్యమంత్రిగా డిసైడ్ అయిపోయింది. దాంతోపాటు ఈరోజు 37వ డివిజన్లో శశమ్మ గారి ఆధ్వర్యంలో ఈడ క్యాన్వాస్ జరుగుతుంది. ఈ క్యాన్వాస్లో వాసన్న దాదాపు 20,000 మెజార్టీతో గెలుస్తాడని మేము ఈ వార్డులో స్పందన చూసి అనుకుంటున్నాం. ఈ వచ్చిన జనానికి, ఈ ఓటర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు. రాజశేఖర రెడ్డి బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ముందుగా మరి ఆనాడు ఎన్నో పథకాలు చెప్పాడు. రాజన్న దిగునేత అయ్యి ఈ లోకంలో లేడు, పరలోకానికి వెళ్ళాడు, పైనుండి చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మడవ తిప్పనని ఎన్నో రకాల పథకాలు ఆడవాళ్ళకి, పేదవాళ్ళకి, బడుగు వర్గాలకి మా అందరికీ కూడా ఎంతో సహాయంగా జగనన్న మాకు అండగా ఉన్నాడు. మరి వైసీపీ మనిషినని నేను రాజశేఖర రెడ్డి చెల్లెళ్ళని, మరి అలాగే మా జగన్మోహన్ రెడ్డి పార్టీ అని బాలినేని వాసన్న మనిషినని నా బొంకు బాగలు కొట్టారు, నా పింఛన్ తీశారు, నన్ను చంపేస్తామన్నారు, ఎన్నో రకాల చిత్రహింసలు చేశారు. మరి వాసన్న పుణ్యమయ్యా నాకు దిక్కు లేదన్నా, నా మోకాళ్ళ ఆపరేషన్ చేయించాడు కిమ్స్లో తను సొంత డబ్బులు పెట్టి. మరి వాళ్ళు చల్లగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి. మన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రతి ఓటు మీ అమూల్యమైన ఓటు. మరి తెలుగుదేశం వస్తే ఏం చేస్తారు? జన్మభూమి కమిటీలు పెడతారు, వాళ్ళే బాగుపడతారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కానీ, మన జెంట్స్కి కానీ, ఎవరికి కానీ, మన బిడ్డలకు కానీ పథకాలు కానీ, మరి ఒక సొంత బిడ్డలే ఈనాడు ₹1 ఇట్లా ₹100 కాగితం కూడా నువ్వెవరో మాకు తెలియదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సల్లగా దీవించి ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ మహిళలు అందరూ కూడా మీ అందరి ఓటు, మీ అందరి తరఫున జగనానికి నేను నమస్కారం చేస్తున్నా. అన్నా నీ పరిపాలన బాగుందన్నా, నువ్వు చిన్న వయసు అయినా నువ్వు చేయలేవు, నువ్వు సైకో అన్నారన్నా. సైకోలు వాళ్ళన్నా, మనం కాదు, మనం అందరివి ఒకటైనా నీ సమానంగా చూసావన్నా. మరి నీ తండ్రి దీవెన ఉండాలి, ఈ ప్రజలు దీవెన నీకు ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి మెజార్టీతో గెలిపించి నేను సీఎంగా చూడాలన్నా. బాలినేని వాసన్న కూడా చాలా మెతకన్నా, ఏనాడు వెళ్ళినా రా వీరమ్మ కూర్చో అనేవాడు. నేను 37 డివిజన్ బీసీ మహిళల్ని కోవూరి వీరమ్మ నా పేరు అన్న. ప్రతి ఒక్కళ్ళు కూడా మీ ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ మరి ఏ రాజ్యం బాగొస్తుందో ఆలోచించుకొని మీ అమూల్యమైన ఓటుని వేస్తారని మీ అందరికీ నమస్కారం చేస్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్.